చెప్పిండు. మిమ్మల్ని ఈయనమని చెప్పలేదు, హీరోయిన్లు ఈయన మాట పాతే పని ఆయనకు దోషిందని చెప్పిండు. వేసుకుంటే బాగుండన్నాము. మనం కూడా అంతే అండి, 100 మంది 100 చెప్తారు, మనకి ఇనే తింటాం లేదు, లేకపోతే లేదు. మేము కూడా అదే చెప్తున్నా, నా భావం నేను చెప్తున్నా, నేను ఎవరిని విమర్శిస్తలేను. ఇలా అనసూయ ఎందుకు చెప్తున్నాను అనసూయ గురించి అంటే, ఆమె పబ్లిక్ లో వచ్చి మాట్లాడుతుంది కాబట్టి, నా ఇష్టం అంటుంది కాబట్టి, ఎవరిష్టం వాడు, ఎవరి స్వేచ్ఛ వాడుకుంటది. నువ్వు అట్లా తిరుగు, కొంతమంది తిరగరు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఎట్లా అంటే నిండుదనంగా ఉండాలని కోరుకుంటాం. మహిళా కమిషన్ పనితీరు గురించి చెప్పాలంటే, మహిళా కమిషనర్ పనితీరు ఏంటంటే, మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ నాగేంద్ర బాబు గారు సపోర్ట్ చేసిండ్రు. నాగేంద్ర బాబు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక జనసేన పార్టీ ఎమ్మెల్సీగా అక్కడున్న అభివృద్ధి, అక్కడ నియోజకవర్గం ప్రజలు లేకపోతే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. ఇలాంటి అనసూయ ఇలాంటి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారండి? ఇవాళ ఓసారి ఒక భుజస్వందాల మీద తెలుగు ఆంధ్ర రాష్ట్రాలలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే, వీళ్ళన్ననేమో మీకు ఇచ్చలివిడిగా డ్రెస్సులు వేసుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది అంటారు. స్వేచ్ఛ బట్టలలో లేదని నేనంట. స్వేచ్ఛ బట్టలలో ఉంది అంటే ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. వ్యక్తిగతం అనేది, మీ బట్టలు అనేది, మీ డ్రెస్సింగ్ అనేది మీ బెడ్రూమ్ల వరకు ఉండాలి. పబ్లిక్లో ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఆయన ఇష్టం ఉన్నట్టు వేసుకోమని ఆయన చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య ఇటలీ దేశస్తురాలు అయినా కూడా మన చీరను, మన కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఆమె ఎందుకు రెస్పెక్ట్ చేస్తుంది? వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ముద్దుగా డ్రెస్సులు వేసుకుంటారు, ఎంత ముద్ద అనిపిస్తుంది. ఆయన మాట్లాడితే ఆడపిల్ల ఎక్కువ మంది జనసేనకు మహిళలే ఎక్కువ ఆయనకు ఆకర్షితులైతారు. ప్లస్ ఆయనకు ఎక్కువ బాండింగ్ అంటే మహిళలతో మంచి ఒక సంబంధం, అన్నయ్య చెల్లెల బంధం అనేది ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాంటి మంచి కుటుంబంలో ఈ నాగేంద్ర బాబు మాట్లాడిన మాటలు, నేను ఎవడు మాట్లాడామన్నాడు ఈ మాటలు? నువ్వు పోయి ఎవరికి ఇచ్చినావు? అనసూయకు నువ్వు కిక్కెక్కిచ్చేలా చెప్తున్నావు. ఇదేనా కరెక్టేనా? నాగేంద్ర బాబు గారిని కూడా మహిళా కమిషన్ పిలవాలి, విచారించాలి. ప్రకాష్ రాజు కూడా మాట్లాడండి, ఆయనను విచారించాలి. నేను ఒకటే చెప్తున్నా, మహిళా కమిషన్ మీద గౌరవం పెరగాలంటే పురుషులను కూడా, పురుషులతో పాటు మహిళలను, అనసూయ కూడా మరి ఈ సగం బట్టలతో రెచ్చగొడుతుంది కదా. కాబట్టి ఈ జబర్దస్త్లో మాట్లాడే డబల్ మీనింగ్ మాటలు, ఇన్స్టాలో పోస్ట్ చేసే కొన్ని రీల్స్, కొన్ని దాంట్ల మీద కూడా స్పందించాలి. మహిళా కమిషనర్ దగ్గరికి, మహిళా కమిషనర్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పబ్లిక్లో పెట్టండి.